హాయ్ ఫ్రెండ్స్, టాటా క్రియేటర్ స్టూడియోకి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలోని ప్రత్యేకంగా బసంత పంచమి రోజు జరిగిన ఒక డ్యాన్స్ ప్రోగ్రాం గురించి మీకు వివరిస్తున్నాను అండి. ఈ 7 మంది పిల్లలకు కూడా మేము ఆ రోజు యాదేవి సర్వభూతేషు అనే సరస్వతీదేవి పాట డ్యాన్స్ చేయించాం. ఈ నెల 14వ తారీఖున జరిగిన వసంత పంచమి రోజు కోసం అని ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నామండి. కేవలం 4 రోజుల్లోనే ఈ చిన్న పిల్లలు ప్రాక్టీస్ చేయడము, మళ్ళీ అక్కడ వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇవ్వడము మాకు చాలా సంతోషం అనిపించిందండి. చాలా తక్కువ టైంలో ఈ సాంగ్కి మొత్తం 7 అమ్మాయిలు తీసుకున్నామండి. అనుకోకుండా ఒక అమ్మాయి రిహార్సల్స్ రోజు ఆబ్సెంట్ అయ్యింది. పిల్లలకి ఈ యొక్క స్టెప్స్ అవి నేర్పించడంలో జై గారు అయితే చాలా కృషి చేశారండి. చాలా ఈ పిల్లలు కూడా చక్కగా చెప్పిన మాట విని నేర్చుకున్నారు. ఇందులో కొంత 2-3 పిల్లలు అయితే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కారనమాట. స్టేజ్ ఫియర్ లేకుండా చక్కగా చేశారనిపించింది మాకు. 4 రోజుల్లోని ప్రాక్టీస్ అన్నది పక్కన పెడితే వాళ్ళు ధైర్యంగా స్టేజ్ ఎక్కి చేయడమే మాకు చాలా సంతోషం అనిపించిందండి. మరి హెవీ కాస్ట్యూమ్స్ కాకుండా సింపుల్గా పట్టు లంగాలు, ఆర్నమెంట్స్ అవి పెట్టుకొని డ్యాన్స్ చేశారండి ఆ రోజు అయితే స్టేజ్ మీద. ఇంకా దీంతో పాటు ఒక చిన్న స్కిట్ కూడా నేర్పించామండి 9 మెంబర్స్కి. ఆ ఫోటోలు, ఆ వీడియోలు కూడా మీకు ఇదే వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి, గణేష్ చతుర్థికి చేసిన భక్త ప్రహ్లాద అనే స్కిట్. అది ప్రాక్టీస్ రిహార్సల్స్ అయితే మేము కిందని హాల్లో చేసాము. ఇప్పుడు ఆ హాల్ అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నందుకు మా ఇంటి దగ్గరే ఉన్న పైన చిన్న కారిడార్లోనే ప్రాక్టీస్ చేశారండి పిల్లలైతేను. ఏ ప్రొఫెషనల్ అయినప్పటికీ కూడా నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్పే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇంకా బాగా నేర్పించాలని. మేమిద్దరం ఇంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా మాకు చాలా ఇష్టంతో పిల్లలకి అన్నీ నేర్పించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి నేర్పించడం అయితే జరిగిందండి. మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు కూడాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఎందుకంటే లాస్ట్లోనే వాళ్ళు స్టేజ్ మీద ఇచ్చిన పెర్ఫార్మెన్స్ మీరు చూస్తారు కనుక. అయితే ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఒక్కళ్ళ వల్ల అయితే అసలు ఏది సక్సెస్ కాదు కదా. మీ అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా పిల్లలు, నేర్పించేవాళ్ళు, ఇంకా పేరెంట్స్, ట్రయాంగిల్ సక్సెస్ అంటారండి దీన్ని. అందరూ కలిస్తే చక్కగా పిల్లల్ని మంచిగా వృద్ధిలోకి తీసుకురావచ్చు. అది ఏ కళ అయినప్పటికీ కూడా, చదువు అయినప్పటికీ కూడా. ఇది రిహార్సల్ లాస్ట్ డే అండి. ఫోటో తీసుకున్నాం అందరం కలిసి. ఇంకా మేకప్ చేసుకుంటున్నారు చూడండి పిల్లలు. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా చక్కగా హెల్ప్ చేస్తున్నారండి. ఈ పిల్లలందరూ కూడా మా కమ్యూనిటీలోనే ఉంటారండి వీళ్ళందరూ. అయితే ఆల్రెడీ ఇంతకుముందు చేయించిన భక్త ప్రహ్లాద స్కిట్లో ఉన్న వాళ్ళే ఇందులో కూడా పాల్గొన్నారండి. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వచ్చి మేము కూడా చేస్తాము అని అంటే మేము కూడా మా పిల్లల్ని కూడా సెలెక్ట్ చేసి ఇందులో పెట్టుకున్నాము. అంతా మేకప్లు అయిపోయాక ఇగో ఫోటోలు అవి కూడా దిగామండి మేము. ఇంకా ఫోటోలు తీయించుకున్నాక ప్రోగ్రాం జరిగే చోటకి వెళ్ళాం.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారిగా టాటాస్ క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి.